ఈ ప్రశాంతమైన పల్లెటూరిలో ఒక చిన్నింటి ముందర అర్జున్ అనే చిన్న పిల్లాడు ఒంటరిగా ఆడుకుంటున్నాడు. అతని ప్రతి అడుగులో మాటలేమీ లేకుండా చూస్తున్నది అతని అమ్మమ్మ. ఒకరోజు అర్జున్ అడిగాడు, అమ్మమ్మ, నువ్వెందుకు ఎప్పుడూ ఇంత మౌనంగా ఉంటావు? అమ్మమ్మ చిరునవ్వు నవ్వింది, కాని సమాధానం చెప్పలేదు. ఆ మౌనం వెనక ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో త్యాగాలు, ఎవరికీ చెప్పని బాధలు. మాటలకన్నా జీవితం ఆమెకు ఎక్కువ నేర్పింది. నాయనా, మాటలు పలకడం సులభం, కాని పనులు చేయడమే అసలు బోధన. అర్జున్ ఆ మాటలర్థం పూర్తిగా గ్రహించలేకపోయాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ అర్జున్ చేతిలోంచి జారిపడింది అమ్మమ్మ ఎంతో ప్రేమగా దాచుకున్న పాత మట్టి దీపం. చెదిరిపోయింది. అర్జున్ గుండె బరువెక్కింది. చెప్పాలా, దాచాలా? తప్పు చేసిన భయం కంటే నిజం చెప్పే ధైర్యం పెద్ద పరీక్షయింది. అమ్మమ్మ మౌనంగా దీపాన్ని వెతుకుతోంది. అమ్మమ్మ, నేనే దీపం పగలగొట్టాను. మౌనం. కోపం లేదు, కఠినమైన మాటలూ లేవు. అమ్మమ్మ నెమ్మదిగా ఆ పగిలిన దీపాన్ని ఎత్తుకుంది. ఏమీ అనకుండా దాన్ని సరిచేయడం మొదలుపెట్టింది. ఆ మౌనం వేల మాటల కంటే గట్టిగా మాట్లాడింది. అర్జున్ అర్థం చేసుకున్నాడు, తప్పుని శిక్షించడం కాదు, సరిదిద్దడమే నిజమైన ప్రేమ అని. ఆ క్షణంలో అతని మనసు ఎదిగింది. ఏళ్ల తరువాత పెద్దవాడైన అర్జున్ జీవితంలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రతిసారీ అతని చెవుల్లో వినిపించింది అమ్మమ్మ మౌనం. నిజమైన బోధనకు ఎప్పుడూ మాటలు అవసరం లేదు.